Now we will discuss about Indian history as well as state history. State means AP and Telangana. So in any examination, anybody group 1? Okay, group 1, group 2. So in Indian history, in general studies, GS paper, general studies from Indian history, 40 marks coming in AP. Okay, and also mains, second paper in mains. So here 50 marks coming from Indian history. 50 marks from Indian history. Okay, in Telangana, general studies, GS paper, from 15 to 20 marks coming from Indian history. తెలంగాణలో ఇండియన్ హిస్టరీ నుండి జిఎస్లో 15 నుంచి 20 మార్కులు వస్తాయి. మెయిన్స్ సెకండ్ పేపర్, మెయిన్స్కి సంబంధించి సెకండ్ పేపర్లో మనకు మెయిన్స్ ఎగ్జామ్లో సెకండ్ పేపర్ నుంచి ఒక 50 మార్క్స్ మనకు అడుగుతున్నాడు. ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించి. ఓకే, ఇది రిలేటెడ్ టు మార్క్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఇండియన్ హిస్టరీ. ఇక గ్రూప్ టూకి సంబంధించి ఇన్ గ్రూప్ 2, సో ఇన్ ఏపీ ఫస్ట్ పేపర్ the prelims, that is prelims exam, 30 marks coming from Indian history, 30 మార్కులు. గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీ నుంచి 30 మార్కులు అడుగుతుంది. సౌండ్ రావట్లే? అవన్నీ అవసరం లేదు, ఒకటే. ఓకేనా? సౌండ్ వస్తుందమ్మా? రాలే? గ్రూప్ 2లో ఏపీ 30 మార్క్స్ ప్రిలిమ్స్ పేపర్లు వస్తున్నాయి. నెక్స్ట్ మెయిన్స్లో అంటే 2 పేపర్స్ ఉంటాయి మనకు. 2 పేపర్లలో 75 మార్క్స్ ఏపీ హిస్టరీ నుంచి వస్తుంది. ఏపీ హిస్టరీ ఇది మనకు మార్క్స్ సంబంధించి. ఇక నెక్స్ట్ మనకు దీన్ని చూసినట్లయితే మరి ఇండియన్ హిస్టరీ సిలబస్కు సంబంధించి రిలేటెడ్ టు ఇండియన్ హిస్టరీ మెయిన్గా ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్. when we see prelims and mains, ఈ రెండింటి చూసుకుంటే సిలబస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి, ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత నుండి మనకు అప్ టు 1947, 1947లో స్వాతంత్రం వచ్చినంత వరకు, when we got freedom in the year of 1947, ఇంతవరకు టోటల్గా చదవాల్సిందే. మరి దీన్ని ద ఇండియన్ హిస్టరీ డివైడెడ్ ఇంటూ 3 parts. భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజించబడటం జరిగింది. ఎన్ని భాగాలు సార్? 3 parts. అందులో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఇన్ ఫస్ట్ పార్ట్, మొదటి భాగంలో ప్రాచీన భారతదేశ చరిత్ర, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. సో ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ వన్
మెడివల్ ఇండియన్ హిస్టరీ, మెడివల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర. అండ్ ఆల్సో థర్డ్ పార్ట్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ, మోడ్రన్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఇట్లా 3 భాగాలు. మరి మనకు డౌట్ సార్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, మనం ఎక్కువ వెయిటేజ్ ఎక్కువ నుంచి వస్తుంది. మనం we should give first priority to modern Indian history. Many marks coming from modern Indian history. ఆధునిక భారతదేశం నుంచి ఎక్కువ అడుగుతాడు. ఎందుకంటే ఇది రీసెంట్గా జరిగినట్టుగా దాని ప్రభావం మన మీద ఉన్నట్టుగా భావించి ఇది ఎక్కువగా గుర్తింపు ఉంది. సో ముఖ్యంగా 1757 నుండి 1947 మధ్య we should focus more and more. 1757 నుంచి 1947 మధ్య అంటే మనకు ప్లాసీ యుద్ధం జరుగుతుంది ఇండియాలో. ప్లాసీ యుద్ధం 1757లో ప్లాసీ వార్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ అప్ టు 1947. తర్వాత కూడా చదవాలి, కానీ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే అరైవల్ ఆఫ్ ద యూరోపియన్స్, భారతదేశానికి యూరోపియన్లు ఎప్పుడు వచ్చారు, వాళ్ళ ట్రేడ్ సెంటర్స్, కాలనీస్, and also how they have done business with Indians in different areas across the country, where they constructed forts, different type of governor generals as well as viceroys, how they implemented reforms in India, what type of reforms are there. ఇక తర్వాత సిపాయి రివోల్ట్ కానీ అండ్ నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ కానీ ఇట్లా అనేక అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ వి షుడ్ గివ్ టు మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సెకండ్ ప్రియారిటీ ఏన్షియంట్, ప్రాచీన భారతదేశానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. అంటే అనదర్ సెకండ్ ప్రియారిటీ వి షుడ్ గివ్ టు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన భారతదేశాన్ని. అంటే సింధు నాగరికత నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అదర్వైజ్ సింధు నాగరికత నుంచి అప్ టు హర్షవర్ధన పుష్యభూతి, హర్షవర్ధన వరకు, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాన్స్ అంతవరకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటాం. అది ఎక్కువ ప్రియారిటీ వాళ్ళము. ఇక థర్డ్ ప్రియారిటీ మిడివల్లో తక్కువ చాప్టర్ ఉంటాయి కాబట్టి సమ్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ లైక్ బాదామి చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్, అండ్ ఆల్సో ఇన్ నార్త్ ఇండియా ఢిల్లీ సుల్తాన్స్ అండ్ మొఘల్స్. సో అట్లా ప్రియారిటీ వాళ్ళు. ఇట్లా మనం ఒక్కొక్కటి చదవాలి. చదివితే సబ్జెక్టు మనకు తెలిసి ఉండాలి. ఇది ఏందమ్మా, ఇండియన్ హిస్టరీ. ఏ హిస్టరీ? వెరీ గుడ్. బా ఏం చెప్తున్నాం అసలు. ఇండియన్ హిస్టరీ ఈజ్ నాట్ ఏ ఈజ్ స్టోరీ. హిస్టరీ అంటే ఈ స్టోరీ కాదమ్మా. బై లిజనింగ్ దట్ హిస్టరీ యూ కెన్ చేంజ్ యువర్ హిస్టరీ. ఆ చరిత్రను మీరు మీ చరిత్రను మార్చుకోవాలి. మార్చుకుంటే ఏమవుతుందమ్మా, ఆఫీసర్లు అవుతారమ్మా. పచ్చపెన్ను ఏడ సంతకం పెడితే ఆడ పైసలు వస్తుంటాయి. అట్లా సంతకాలు ఎక్కడికైతే ఎక్కడ పెట్టద్దు. సో అట్లా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఇందులో కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు అనేది ఒకసారి చూద్దాం. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, దట్ ఈస్ సింధు సివిలైజేషన్, అదర్వైజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నది నాగరికత, సింధు నాగరికత అంటాం సింపుల్గా. సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ద సివిలైజేషన్. ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలి, బట్టి పడితే రాదు. వీ షుడ్ నో ఈచ్ అండ్ మీనింగ్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవరీ పాయింట్, ఎవరీ వర్డ్. దట్ ఈస్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. దట్స్ వై యు ఆర్ కమింగ్ టు విచ్ వన్? కోచింగ్, బట్ నాట్ టీచింగ్. ఎక్కడికి వస్తలేరమ్మా మీరు? కోచింగ్ వస్తున్నారు, టీచింగ్ రావట్లేదు. యు ఆర్ నాట్ కమింగ్ టు టీచింగ్, యు ఆర్ కమింగ్ టు విచ్ వన్? కోచ్. కోచింగ్. టీచింగ్ అంటే ఏంది, కోచింగ్ అంటే ఏంది? టీచింగ్ అంటే వెరీ గుడ్. సో టీచింగ్ అంటే వాట్ ఎవర్ రిటన్ ఇన్ అవర్ బుక్స్
వెన్ వీ రీడ్ దట్ ఓన్లీ, దట్ ఈస్ టీచింగ్. ఉన్నది ఉన్నట్లే చదువుతాం, వేరే చేంజెస్ ఉండవు. నువ్వు అన్నట్టు కోచ్ అంటే ఏంటి? గైడర్. వీ కెన్ గివ్ గైడెన్స్ టు యూ హౌ టు బికమింగ్ యాజ్ ఏ ఆఫీసర్. ఎలా అధికారి కావాలనేది కోచ్ గైడ్. అంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది, మాకు నాలెడ్జ్ ఉంటుంది, కమ్యూనికేషన్ పెంచాలి, సబ్జెక్ట్ని డిస్కషన్ చేయాలి. అది కోచ్. విరాట్ కోహ్లీకి కోచ్ ఉంటాడు. కోచ్ అంటే బాల్ పడ్డాడు రాదని వస్తుంది, కానీ గైడెన్స్ ఇస్తుంటాడు మాటలో. దట్ ఈజ్ కోచ్. కోచింగ్ మీన్స్ యు ఆర్ కమింగ్ టు నో ద టెక్నిక్స్. టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఎట్లా ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగిండు, ఫ్యూచర్లో క్వశ్చన్స్ ఎట్లా అడిగే అవకాశం ఉంది ఆ టాపిక్ సంబంధించి, ఎలా అడిగితే మనం ఆన్సర్ చేయాలి అనేది మనకు గైడెన్స్ కావాలి. చాలా మంది సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుంటారు, లాస్ట్ ఎగ్జామ్ కాడికి బొక్క బోళ్ళ పడతారు. ప్రాబ్లం ఏంటంటే ఏమో ఒక దగ్గర ప్రాబ్లం ఉంటుందమ్మా. అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఒకసారి కోచింగ్ తీసుకుంటే ఆఫీసర్ కావాలి, అంతే. ఇంకా మళ్ళీ కోచింగ్ చేయడం చుట్టూ తిరగవద్దు. ఇఫ్ యూ విల్ టేక్ కోచింగ్ ఫర్ వన్స్, దెన్ వీ విల్ బికమ్ ఎజ్ ఆఫీసర్. డోంట్ టేక్ సో మెనీ టైమ్స్. అనేక సార్లు కోచింగ్ తిరగవద్దు. ఇక ఒకటేసారి చదవాలి, మంచిగా చదవాలి. అశోకుడు వేసిండు, అశోకుడు ఏమేసిండు సార్? శాసనాలు వేసిండమ్మా. అశోక ఇన్స్క్రైబ్డ్ అండ్ ఎరాక్టెడ్ ఇన్స్క్రిప్షన్స్. హి హస్ డన్ ఇన్స్క్రిప్షన్స్. భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేసిన మొదటి రాజు ఎవరమ్మా? అశోకుడు. సో అశోకుడు శాసనాలు వేసిండు. అశోకుడు రోడ్డు వైపులో ఏం నాటించాడు? మొక్కలు నాటించాడమ్మా. ఏం నాటించాడు సార్? రోడ్డుకి ఇరువైపులా మొక్కలు. వెరీ గుడ్. విత్తనాలు నాటినా? ఈ విత్తనాలు నాకు తెలుసు. అశోక ప్లాంటెడ్ ప్లాంట్స్ బట్ నాట్ ట్రీస్. చెట్లు నాటాడు అశోకుడు. ఏం నాటిండు? మొక్కలు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద టెక్నిక్. ఇన్ స్కూల్ లెవెల్ the teachers can teach to us about trees, but we should read now plants. That is the different. Okay, here also we know the meaning of the Indus Valley Civilization means. What is the meaning of civilization? రైట్, ఓకేనా? వచ్చినట్టు వస్తుందా? రైట్. మరి ఈచ్ అండ్ ఎవరీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ కల్చర్ అండ్ ఆల్సో ఇట్స్ ఓన్ సివిలైజేషన్. ప్రతి దేశానికి కూడా వాళ్ళ యొక్క సంస్కృతి మరియు నాగరికత అనేది ఉంటుంది. సివిలైజేషన్. సో సివిలైజేషన్ మీన్స్ నాగరికత. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కల్చర్ అండ్ సివిలైజేషన్? కల్చర్ అంటే సార్ ట్రెడిషన్స్. సివిలైజేషన్ అంటే వెరీ గుడ్. మీరు చెప్పమ్మా. డెవలప్మెంట్. ఓకే, డెవలప్మెంట్ లేకుంటే సివిలైజేషన్. రైట్. కల్చర్ అంటే మీరు చెప్పినట్టు వాట్ ఎవర్ వి ఫాలో ఇన్ అవర్ డైలీ లైఫ్, దోస్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదర్వైజ్ ట్రెడిషన్స్, customs, all are comes under culture. Whatever we are following in our daily life, the rules and regulations, traditions, customs comes under culture. మానవుడు ప్రతిరోజు తన నిత్య జీవితంలో పాటించే సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు అన్నీ సంస్కృతే. ఆల్ ఆర్ కమ్స్ అండర్ కల్చర్ ఆర్ సంస్కృతి. ఇప్పుడు మనం జనరల్గా డ్యూరింగ్ ద ఫెస్టివల్స్ పీరియడ్ we can celebrate houses, we can wear new clothes, we can prepare delicious foods, we can celebrate the festivals along with sibling brothers and sisters and relatives. That is our culture. అది మన సాంప్రదాయం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మ నాయన మీరు కాలేజీకి వచ్చినప్పుడు వెన్ యు ఆర్ గోయింగ్ టు కాలేజీకి వెళ్తున్నప్పుడు మీ అమ్మ చెప్తుంది, అమ్మ 4 గంటలకు కాలేజ్ అయిపోతే 5 గంటలకు 5:30 కూడా చక్కగా ఇంటికి రా అని చెప్తుంది. కాలేజ్ అయిపోయిన ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కాలేజ్ టైమింగ్ వి షుడ్ రీచ్ టు హోమ్ విత్ ఇన్ 1 hour or 2 hours మ్యాక్సిమం. బస్ ఎంత ఫుల్ ఉన్న రష్. కానీ అదే 4 గంటల కాలేజ్ అయిపోతే 6 గంటల వరకు ఇంటికి వెళ్ళకుండా రాత్రి 12 గంటలకు పోయినాం అనుకో, ఏమంటారు సార్ అమ్మ పల్ల తరుస్తుంది. ఇలా ఇక్కడెక్కడ తిరిగి అర్ధరాత్రి వస్తున్నాం, చూసిన వాళ్ళు ఏమంటారు, నలుగురు పరువు పోతుంది అంటారు. అంటే వీఆర్ ఫాలోయింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ అవర్ సొసైటీ. అవర్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ రూల్స్ in our society. That is our culture. And also otherwise, when the boy went to college after completing college timings, he should be returned to home within 1 or 2 hours. ఆ పిల్లగాడు కూడా ఇంటికి రావాలి. థమ్స్ అప్ దానికి 3 గంటలకు వచ్చిన అనుకో తెలాడదాం, వాళ్ళమ్మ ఏమంటారు, ఈయనకి చెప్తే వినట్రా నాయన, సీన్ గాని దోస్తు ఫ్రెండ్షిప్ చేసి మొత్తం ఖరాబ్ అయ్యిండు, 3 గంటలకు వస్తున్నాడు. అప్పుడు వాళ్ళ నాయన అట్టించి వచ్చి, ఏయ్ నా కొడుకు పులి ఏమనకు అవసరమైతే ఇంకో 500 సౌండ్ అంటే అక్కడ వాళ్ళు కూడా అట్లా చెప్పుకుంటారు, పక్కలు ఇంటారు. అది అవసరమైతే 500 ఇచ్చి పంపు, ఈ రేపు కాకపోతే 4 రోజులకు వస్తాడు అంటాడు. అంటే ద సొసైటీ గివెన్ సమ్ ఆఫ్ ద రూల్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్ అవర్ సొసైటీ ఫ్రమ్ ఇనీషియల్ పీరియడ్ ఆన్వర్డ్స్. That is our culture. And also during the marriage time, అబ్బాయి అమ్మాయి మీద 3 ముళ్ళు తాళి కట్టాలి. అది మన కల్చర్. అట్లా కాకుండా అమ్మాయి ఉండి నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది నేనే 3 ముళ్ళు కడతా అంటే అది ఏమంటారు, ఇది మన కల్చర్ కాదు, కోసో పిల్ల అంటారు. అంటే ద ట్రెడిషన్, ద కల్చర్ వీఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ అవర్ ఇనిషియల్ పీరియడ్ ఆన్వర్డ్స్. When we follow the rules and regulations at present generation, that is our culture. Then we will forward the culture into next generation, that is our civilization. Present మనం రూల్స్ పాటిస్తే కల్చర్, ఆ రూల్స్ నెక్స్ట్ జనరేషన్ ఫార్వర్డ్ చేస్తే సివిలైజేషన్. అంటే here Indus Valley civilization means on the bank of the Sindhu or Indus river in northwest side of the India, in initial period some of the people settled in that area. Then they followed some rules and regulations. That is their culture. The culture they forwarded into so many generations. That's why that is their civilization. They settled on the bank of which river? Indus. That's why that is Indus Valley civilization. అందుకే దాన్ని ఏమంటున్నాం, సింధు నాగరికత అంటున్నాం. అంటే ప్రాచీన కాలంలో కొంతమంది ప్రజలు సింధు నది ఒడ్డున నివసించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏర్పాటు చేసుకొని ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఫాలో అయితే దాన్ని ఏమనాలి, వాళ్ళ సంస్కృతి అనాలి. అది అనేక జనరేషన్స్ ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ దాన్ని ఏమనాలి, సివిలైజేషన్. ఏ నది ఒడ్డున ఉన్నారు, సింధు. అందుకే ఏమన్నాం, సింధు నాగరికత అన్నాం. అది అంతే సింపుల్. అంటే అటువంటి పదాలన్నిటి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. అట్లా డెప్త్గా మనం ఇండెప్త్గా నేర్చుకుంటే మనకు ఏ ఎగ్జామ్ కాంపిటేటివ్ రాసినా కూడా వీ కెన్ గెట్ ఈజీలీ మోర్ అండ్ మోర్ మార్క్ దాన్ అదర్స్. సక్సెస్ కావాల్సింది ఎంత, 1 మార్క్ కదమ్మా. 1 మార్క్ కోసమే క్లాస్ తినాలి, 1 మార్క్ కోసమే గైడెన్స్ కావాలి. ఆ 1 మార్క్తోనే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే మనకున్న దరిద్రం పోతుంది. మన తాతలు ముత్తాతలు అమ్మ నాయన ఎంతో కష్టపడి ఎంతో ఫీజు కట్టి ఇంటికి పంపిస్తారు. దానికి మనం ప్రతిఫలం ఏం చూపెట్టాలి, ఒక జాబ్. వీ విల్ బికమింగ్ యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్. ఆ 1 మార్క్ కోసం తాపత్రయం చేయాలి. సో అట్లా టెక్నిక్స్ అనేటివి మనం నేర్చుకోవాలి. ఇక మోడల్ క్వశ్చన్స్ లో ఇన్ అవర్ సిలబస్ about related to Mauryan kingdoms. Or first of all, here we are seeing Indus Valley civilization in northwest side of the India. That is Sindhu civilization. Another name of it, Indus Valley civilization. సింధు నాగరికత అనేది మొదటగా ఉన్నది మనకు. మరి సింధు నాగరికత అంతమయ్యేటప్పుడు దెన్ ఆరియన్స్ అటాక్డ్ ఆన్ ఇండియా. హూ అటాక్డ్ ఆన్ ఇండియా?
ఆర్యన్స్. ఆర్యులు అనేవారు భారత్పై దండయాత్ర చేసింది. మరి ఆర్యులు దండయాత్ర చేస్తే మెజారిటీ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ డైడ్, సమ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ నార్త్ వెస్ట్ సైడ్ టు సౌత్ ఇండియా. ఇన్ దట్ సౌత్ ఇండియా దే సెటిల్డ్ యాజ్ ఏ ద్రవిడియన్స్గా సెట్ అయ్యారు. ఇక్కడ ద్రవిడ జాతిగా వీళ్ళు స్థిరపడ్డారు. అప్పుడు నార్త్ ఇండియాలో ఎవరు ఉన్నారు సార్? ఆర్యన్స్. ఆర్యన్ మీన్స్ బ్రాహ్మణ్స్. ఆర్యన్ మీన్స్ బ్రాహ్మణ్స్. డ్యూరింగ్ ద బ్రాహ్మణ్స్ ఆర్ ఆర్యన్స్ పీరియడ్ దే కంపోజ్డ్ వేదాస్. వాళ్ళ కాలంలో వేదాల సంకలనం జరిగింది. అందుకే దట్ ఈజ్ ఆర్యన్ సివిలైజేషన్, అదర్వైజ్ బ్రాహ్మణ సివిలైజేషన్, అదర్వైజ్ అనదర్ నేమ్ ఆఫ్ ఇట్ వేదిక్ సివిలైజేషన్. దట్ మీన్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్ దే కంపోజ్డ్ వేదాస్. అందుకు వేద నాగరికత అన్న, ఆర్య నాగరికత అన్న, ఆర్యులు అంటే బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణ నాగరికత అన్న ఏదైనా ఒకటే. మరి వర్ణ వ్యవస్థలో వారి కాలంలో డ్యూరింగ్ ద ఆర్యన్స్ పీరియడ్ దే ఇంప్లిమెంటెడ్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అనేక రకాలుగా రూల్స్ తీసుకొచ్చారు వాళ్ళు. అందులో ఒకటి సొసైటీ డివైడ్ ఇంటూ 4 క్లాసెస్, 4 భాగాలుగా విభజించారు. ఒకటి బ్రాహ్మణ, 2 క్షత్రియాస్, నెక్స్ట్ వైశ్యాస్, నెక్స్ట్ శూద్రాస్, 4 వర్ణాలు. మరి ద ఆర్యన్ సివిలైజేషన్ మీన్స్ దే ఆర్ ద బ్రాహ్మణ్స్, నాట్ ఫర్ అదర్స్. ఇతరుల మతం కాదు అది. వాళ్ళ కాలంలో వేదాలు రాసింది కాబట్టి వేద నాగరికత అంటారు. దాన్ని వైదిక్ రిలీజన్ అంటాం. వేదాలు రాసింది కాబట్టి ఏమనాలి? వైదిక్ రిలీజన్, వైదిక మతం. వీళ్ళ మతాన్ని ఏమనాలి సార్? వైదిక మతం అంటాం. వైదిక మతం అంటే వేదాలతో కూడుకున్నదే వైదిక మతం. సో వైదిక మతం మీన్స్ దే నోస్ వేదాస్, దట్ ఈస్ వైదిక్ రిలీజియన్. వైదిక్ రిలీజన్ అన్న. ఓకే, చూడండి జాగ్రత్తగా. ఆర్యన్స్ మీన్స్ బ్రాహ్మణ్స్. దట్ మీన్స్ దేర్ డ్యూరింగ్ దేర్ పీరియడ్ దే కంపోజ్డ్ వేదాస్. వేదాలు సంకలనం జరిగింది కాబట్టి వాళ్ళ మతం ఏంది? బ్రాహ్మణ మతం. బ్రాహ్మణ మతంలో వేదాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వైదిక నాగరికత అనాలి. వైదిక నాగరికత అంటే మిగతా వాళ్ళది కాదు, క్షత్రియులది, వైశ్యులది, శూద్రులది కాదు ఈ మతం. ఎవరిది? బ్రాహ్మణులది. అయితే డ్యూరింగ్ ద బ్రాహ్మణ్స్ పీరియడ్ దే ఇంప్లిమెంటెడ్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ అవర్ సొసైటీ. దే క్రియేటెడ్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆయన అన్నాడు, ఏమన్నాడు? సంస్కృత్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అన్నాడు. సంస్కృత్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ బ్రాహ్మణ్స్ ఆర్ ఆర్యన్స్. మా భాష గొప్పదన్నాడు. దెన్ దే కంపోజ్డ్ వేదాస్ అండ్ అదర్ వేదిక్ లిటరేచర్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్. వాళ్ళన్నారు భూమి మీద మేమే గొప్పలం అన్నారు. ఏడ గొప్ప నువ్వు చూపి అంటే ఆధారం లేవు. వాళ్ళు చెప్పిరమ్మా, వీఆర్ ద గ్రేట్ పర్సన్స్ ఆన్ ద ల్యాండ్, వీఆర్ ద రూలర్స్ ఆన్ ద ల్యాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. భగవంతుని తరపున మేమే ఇక్కడ పరిపాలకులం అన్నారు అని ఆ విధంగా వాళ్ళు ఏం చెప్పారు? దే ఇంట్రడ్యూస్డ్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైక్ సాక్రిఫికేషన్ ఆఫ్ ద ఎనిమల్స్, conducting fire altars, chanting slokas in Sanskrit language which belongs to Vedas. హోమాలు చేసిరు, యజ్ఞాలు చేసిరు, జంతు బలి ఇచ్చిండ్రు, ఎముకలు తీసి హోమగుండం వేసిరు, మెత్తది బోటి చేసుకొని తిన్నారు, రకరకాలు చేసిరు. అప్పుడు వాళ్ళే తిన్నారు, తర్వాత మిగతాలు తిన్నారు. ఇక అట్లా అనేక రూల్స్ తీసుకొచ్చారు. రూల్స్ తీసుకొచ్చిన తర్వాత మరి క్షత్రియునికి గుడిలోనికి రానియాలి, బ్రాహ్మణ్ణి రానియాలి, క్షత్రియుని రానియాలి, వైశ్యుని రానియాలి, శూద్రుని అసలే రానియాలి. వీళ్ళకు గుళ్ళనికి వచ్చే అవకాశం లేదు. కొన్ని రోజులకు కొంచెం లోపలికి వచ్చాడు క్షత్రియుడు దేవుని దూతమని, అక్కడ కూర్చోబెట్టింది. వైశ్యుల్ని ఇంకా దూరం కూర్చోబెట్టింది. శూద్రుని ఊరి బయట కూర్చోబెట్టింది. నాట్ గివెన్ పర్మిషన్ టు హిమ్ టు ఎంటర్ ఇంటు ద టెంపుల్, నాట్ గివెన్ పర్మిషన్ టు హిమ్ టు ఎంటర్ ఇంటు ద విలేజ్. ఊరి బయట కూర్చోబెట్టి. అందువల్ల వాళ్ళ పద్ధతులు నచ్చకపోవటం మూలంగా నాన్ బ్రాహ్మణ్స్ మీన్స్ క్షత్రియ, వైశ్య, శూద్ర. అమాంగ్ దిస్ త్రీ హూ ఇస్ ద ఫార్వర్డ్ పీపుల్? క్షత్రియ. నౌ అపోజింగ్ ఆఫ్ ద బ్రాహ్మణ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ద క్షత్రియ స్టార్టెడ్ న్యూ రిలీజియన్ ఇన్ అవర్ సొసైటీ.
వాళ్ళ మతానికి వ్యతిరేకంగా, వాళ్ళ భాషకు వ్యతిరేకంగా క్షత్రియులైనటువంటి వ్యక్తులు బౌద్ధ జైన మతాలను స్థాపించారు. ఏ మతాన్ని స్థాపించారమ్మా? బుద్ధిజం అండ్ జైనిజం. అంటే వెన్ ద ఆర్యన్స్ ఆర్ ద రూలర్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్, అపోజింగ్ ఆఫ్ ద ఆర్యన్స్, నౌ వర్ధమాన మహావీర and also Gautama Buddha started new religions in our society, that is Jainism and also Buddhism. Jainism and Buddhism. So బౌద్ధ జైన మతాలను స్థాపించారు. అంటే నాన్ బ్రాహ్మణ్స్ వీళ్ళు ఏమన్నారు? జనాలంతా తండోపతండాలుగా జైన మతంలో. అప్పుడు ఆర్యన్ రిలీజన్ డిక్లైన్ ఇన్ అవర్ సొసైటీ, బుద్ధిజం జైనిజం డెవలప్డ్ ఇన్ అవర్ సొసైటీ. లైక్ అజాత శత్రువు, కాలాశోక, అశోక, కనిష్కుడు, హర్షవర్ధన డెవలప్డ్ దిస్ రిలీజియన్స్. అండ్ ఆల్సో జైనిజం డెవలప్డ్ బై నంద రూలర్స్, మహాపద్మనందుడు అండ్ అదర్స్. అట్లా ఇవి బ్రహ్మాండంగా డెవలప్ అయింది సమాజంలో. డెవలప్ అయినప్పుడు ఆర్యులం బ్రాహ్మణ మతం సమాజంలో పడిపోయింది. ద లెస్ ప్రియారిటీ గివెన్ ద బై పీపుల్ టు ఆర్యన్ రిలీజన్ ఆర్ వైదిక రిలీజన్, దెన్ దే హావ్ గివెన్ ప్రియారిటీ టు విచ్ వన్? జైనిజం, బుద్ధిజం. ఇప్పుడు ప్రజలు అడిగినరు జైనిజం బుద్ధిజంలో, అయ్యా భగవంతుడు చూపిస్తున్నారు, చూపించండి. వైదిక మతములో మాకు భగవంతుడు లోపలికి చూపించలే, గుడిలోనికి రానియలే. బ్రాహ్మణుడు అన్నాడు, మేమే పరిపాలిస్తాం, మేమే మంత్రాలు చదువుతాం, మీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పండి, దేవునికి చెప్తాం లోపల అని చెప్పారు. కానీ లోపలికి రానిచ్చారా? రానియలే. అలాంటి సమయంలో వీళ్ళు అన్నారు, భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు భగవంతుడు అని చెప్పారు. గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, బయట ఎక్కలేడని చెప్పారు. మరి ఏం చేయాలి చూడడానికి? మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసే పరిస్థితి అమ్మ శూద్రుడు. మెడిటేషన్ చేస్తుంటే భార్య చీపురు కట్ట పెట్టి కొట్టే నడు, పైసలు లేకపోతే పిల్లల ఫీజు కట్టాలి. అదేవిధంగా ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు ఉన్నాయి. అందువల్ల సామాన్య మానవునికి అవి సూటబుల్ కానప్పుడు ఆర్యులు అనే వాళ్ళు మళ్ళా మార్పులు తీసుకొచ్చి భారతదేశంలో తీసుకొచ్చిన మతమే భాగవత రిలీజియన్. భాగవత రిలీజియన్ స్టార్టెడ్ బై Brahmins. When the Jainism and Buddhism declined in our society, again new religion started by Aryans. They changed its name on the name of Bhagavata religion. ఎందుకు జైనిజం బుద్ధిజం కొలాప్స్ అయినాయి కొన్ని రోజులకు? ఎందుకు? ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్ జైనిజంలో ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారు? రోడ్ల మీద నడిచేటప్పుడు ఊడ్చుకుంటూ నడుస్తారు. నాన్ వైలెన్స్ ప్రియారిటీ. ఇన్సెక్ట్స్ ఉంటే చనిపోతాయి. నీటిని ఫిల్టర్ చేస్తూ అవుతారు. గాలిని నేరుగా పీల్చారు బట్ట కట్టుకుంటూ గుడ్డ. పండ్లు పొలాలు తింటారు, వ్యవసాయం చేయరు. దే డోంట్ డూ అగ్రికల్చర్, దే డోంట్ టేక్ హనీ. ఇవన్నీ కొన్ని రూల్స్ ఉన్నాయి. దాంతోపాటు పెళ్లి చేసుకోరాదు, బ్రహ్మచర్యం పాటియాలి. అన్ని పాటిస్తారు కానీ నేను పాటిస్తారా సార్? ఇది సామాన్య మానవునికి మతం బాలేదన్నాడు, అందుకు ఎవరు పాటించలేరు. నెక్స్ట్ బుద్ధిజంలో కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఈనయానం, మహాయానం ఉంది. ఈనయాన పీపుల్, మహాయాన పీపుల్. అకార్డింగ్ టు ఈనయానస్, ఈనయాన ప్రకారం బుద్ధుడు ఎవరమ్మా అంటే గురువు, టీచర్. ఈనయాన ప్రకారం బుద్ధుడు గురువు, మహాయాన ప్రకారం బుద్ధుడు దేవుడు, గాడ్. అందుకు ఈనయాన ప్రకారం బుద్ధుడు గురువు కాబట్టి గురువుకు మరో జన్మ లేదు. ద టీచర్ అకార్డింగ్ టు ఈనయానస్, ద గౌతమ బుద్ధ ఈజ్ ఎ టీచర్. దట్స్ వై ఇట్ డజంట్ హ్యావ్ రీబర్త్, only as single birth. That's why the Hinayana people pray for Pancha Kalyana symbols, whatever important incidents happen in Buddha's life. బుద్ధుని జీవితంలో జరిగిన 5 ముఖ్యమైన సంఘటనలు ఉంటాయి, వాటిని పూజించారు. అంటే ఆయన బర్త్ సింబల్ ఇస్ లోటస్. He left home, that is ours. He conducted meditation under a people tree. And also whatever he got enlightenment, whatever he knows knowledge about the God, he taught others. Will and death, tomb, సమాధి, అవి ప్రార్థించారు. మరి ఇక్కడ మహాయాన ప్రకారం బుద్ధుడు ఎవరమ్మా? దేవుడు కాబట్టి దేవుని విగ్రహాన్ని మొదటగా తయారు చేసుకున్నారు. బికాస్ ఇట్ హ్యాస్ రీబర్త్, దశావతారం.
మరి అనేక అవతారాలు అయినా అందుకు ఈయన విగ్రహాన్ని తయారు చేసుకొని పూజించారు. ద ఐడల్ ఆఫ్ ద గౌతమ్ బుద్ధ ప్రిపేర్డ్ ఇన్ 3 స్టైల్స్, దట్ ఈస్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ, అమరావతి శిల్పకళ. అమరావతి శిల్పకళ అంటే ఎగ్జామ్లో జిఎస్లో ఏమడతాడు, ఏదో ఒక శిల్పకళ గురించి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి దానికి సంబంధించి. అకార్డింగ్ టు గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటాడు, ఆర్ విచ్ ఈజ్ కరెక్ట్ అంటాడు. అంటే కొన్ని క్యారెక్టర్స్ లక్షణాలు ఉంటాయి దానిలో, అవి మనం గుర్తుంచుకోవాలి. లేదా గ్రూప్ 1 మెయిన్స్ లాంటిదిలో అయితే బౌద్ధ మత శిల్పకళను వివరించమంటాడు. ఎక్స్ప్లెయిన్ ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ బుద్ధిజం, దెన్ వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ దీస్ 3 స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. ఇవన్నీ ఒక ఎస్ఏ రూపంలో రాయాలి, నీట్గా హ్యాండ్ రైటింగ్ రాయాలి. ఇంట్రడక్షన్ కానీ, బాడీ ఆఫ్ కంటెంట్ కానీ, కన్క్లూజన్ కానీ. రాత రాసేటప్పుడు మనకు అర్థమయ్యేటట్టు రాయద్దు, ఎగ్జామ్కి అర్థమయ్యేటట్టు రాయాలి. మరి సింధు నాన్నకైతే స్క్రిప్ట్ రాశారు, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమ. సో అట్లా క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు ఈ మతాలను మైనస్ ఉండటం మూలంగా ఏమైంది, ఎట్లా మైనస్ అయింది? మరి మహాయాన ప్రకారం బుద్ధుడు ఎవరు సార్? దేవుడు. సన్యాసి అందరికి పర్మిషన్ ఉంది అందులో. ఇన్ దట్ రిలీజన్ ద గౌతమ్ బుద్ధ గివెన్ పర్మిషన్ టు సెయింట్ అండ్ మోంక్, అదర్వైజ్ నన్. స్త్రీ పురుషులకు అందరూ జైన్ చేసుకున్నాడు. జైన్ చేసుకుంటే సాయంకాలం ఇంత అన్నం తిని కూర్చున్నాక సత్రాలలో, వాటిని విహారాలు అంటాం, రెస్ట్ రూమ్స్. డౌట్ వచ్చింది, మన దేవుడు చనిపోయి ఆకాశానికి పోయింది కదా, ఏం చేస్తున్నాను? కొందరు అన్నారు నాకు తెలుసు అన్నారు. చెప్పు ఏం చేస్తున్నాడు? సన్యాసి ఇద్దరు మాట్లాడుకుంటారు. సార్ మన దేవుడు చనిపోయి పైకి వెళ్ళిండు స్వర్గానికి, హెవెన్కు, ఏం చేస్తున్నంటే కొందరు అన్నారు రంభా ఊర్వశితో ఎంజాయ్ చేస్తున్నాని చెప్పారు. మన దేవుడు ఎంజాయ్ చేస్తే మనం ఎంజాయ్ చేయొద్దని పొద్దుగా లేచి స్త్రీ పురుషులు సన్యాసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు, జంటలు. ఎక్కడికి పోతారంటే మోక్షం కోసం వెళ్ళిపోతున్నాం అన్నారు. ప్రచారం చేయమంటే పోలే, మోక్షం ఆల్రెడీ వచ్చింది మాకు, వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయారు. అట్లా బుద్ధిజం కొలాప్స్ అయింది. జైనిజంలో శ్వేతాంబర, దిగంబర అంటే వితౌట్ క్లోజ్, అందులో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు, మళ్ళీ ఒకటే రూమ్లో ఉండరు. పొద్దుగా లేచి కొడితే ప్రకారం వెళ్ళిపోయారు. ఆ బుద్ధిజం జైనిజం కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడైతే బుద్ధిజం జైనిజం కొలాప్స్ అయినాయో, నౌ ఆరియన్స్ రీస్టార్టెడ్ దే రిలీజన్ అండ్ ద నేమ్ ఆఫ్ ద విచ్ వన్? భాగవత రిలీజన్. అంటే నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఎనీషియంట్ పీరియడ్లో మతపరమైన మార్పులు ఎట్లా వచ్చినాయి? How the religious changes happened in India during the ancient period. First Indus Valley civilization, they prefer nature. Among nature, first mother goddess, Amatal is the main god. Next Pashupatinath, పక్షులు జంతువులు అని పూజించారు. తర్వాత ఆర్యన్ సివిలైజేషన్, దట్ ఈస్ బ్రాహ్మణ సివిలైజేషన్ ఆర్ వైదిక్ సివిలైజేషన్. తర్వాత బుద్ధిజం, జైనిజం అండ్ సో మెనీ రిలీజన్స్ హ్యాపెండ్ కేమ్ ఇన్ టు అవర్ సొసైటీ. అవి కొలాప్స్ అయినప్పుడు భాగవత రిలీజన్ వచ్చింది. అంటే భాగవత రిలీజన్ ఇస్ ద అనదర్ ఫార్మ్ ఆఫ్ ద విచ్ వన్? ఆరియన్స్. ఆర్యుల మరో మతమే భాగవతం. భాగవత మతం అంటే ఎవరిది? ప్రీవియస్లుగా ఆర్యుల మతాన్ని ఏమన్నా మనం బ్రాహ్మణ మతం, వైదిక మతం. ఇప్పుడు దాని పేరు మార్చి ఏమని పేరు పెట్టిండ్రు? భాగవత మతం. భాగవత రిలీజన్ ఫౌండర్ వాసుదేవ కృష్ణుడు. మెయిన్ గాడ్ ఇన్ భాగవత రిలీజన్ శ్రీకృష్ణ. The headquarter Mathura in Uttar Pradesh. Yadavas developed this religion in North India. It is developed by Yadavas in North India. అప్పుడు భాగవత రిలీజన్ అంటే మెయిన్ గాడ్ ఈజ్ లార్డ్ శ్రీకృష్ణ. అంటే భాగవత రిలీజన్ అంటే భగవద్గీత యొక్క తత్వాన్ని, శ్రీకృష్ణుని భక్తి గీతాలను దేశంలో ప్రచారం చేసే వాళ్ళే భాగవతులు. భాగవత రిలీజన్ మీన్స్ who spread the message of భగవద్గీత ఆర్ లార్డ్ శ్రీకృష్ణ, దోస్ ఆర్ భాగవతులు. పని భాగవతులు అండి. మరి భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుని ప్రచారం చేసింది ఎగ్జాంపుల్ మీరాబాయి భాగవత రిలీజన్. మనకు హైదరాబాద్లో 5 రూపాయల భోజనం పెడుతున్నారు పేదలకు. 5 రూపాయలు 2.5 రూపాయలు భాగవత మతస్థులే. అంటే ఇస్కాన్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది వాళ్ళది. ఇస్కాన్, హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్, దోస్ ఆర్ భాగవతులు. శ్రీకృష్ణుని ప్రార్థిస్తారు ఇస్కాన్ వాళ్ళు. సో అందువల్ల భాగవత మతం ఎప్పుడైతే మనకు మరి వచ్చిందో, ఆ భాగవత మతం వెన్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇండియా, మెయిన్ గాడ్స్ ఆఫ్ దోస్ ఆర్ బ్రహ్మ,
Brahma and Vishnu. In South India, Indus people, some of the people migrated to South India and settled as a Dravidians. గా సెట్ అయ్యారు. అంటే వాళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఇండస్ వ్యాలీలో. దేర్ మెయిన్ గాడ్ ఈజ్ శివ. అంటే అమ్మ తల్లి తర్వాత సెకండ్ గాడ్ అనమాట పశుపతినాథుడు, మెయిన్ గాడ్. అంటే నార్త్ ఇండియన్ గాడ్స్ బ్రహ్మ విష్ణు, సౌత్ ఇండియన్ గాడ్ శివ. దట్స్ వై నార్త్ ఇండియా భాగవత రిలీజియన్లో ఉన్న మెయిన్ గాడ్స్ బ్రహ్మ విష్ణు. భాగవతులు మీన్స్ సింప్లీ బ్రాహ్మణ్స్. The Bhagavata religion entered into South India during the Shatavahana period. Ruler name is Kanva or Krishna. Kanva or Krishna was the second ruler in Shatavahana dynasty. శాతవాహనలో రెండో రాజు అయిన కన్వ లేదా కృష్ణుని కాను భాగవత మతం దక్షిణ భారతదేశానికి వచ్చింది. ఉత్తరాన ఎవరున్నారు అప్పుడు? పుష్యమిత్ర శుంగుడు అనే రాజు ఉంటాడు, శుంగరాజు. పుష్యమిత్ర శుంగ. మరి ఇప్పుడు ఈ రెండు బ్రాహ్మణ క్యారెక్టర్స్, నాన్ బ్రాహ్మణ క్యారెక్టర్ మిక్స్ అయింది. బ్రాహ్మణ రిలీజియన్ క్యారెక్టర్ మీన్స్ దే ప్రే ఇన్సైడ్ ద టెంపుల్. గుడి లోపల విగ్రహం ముందు నిల్చొని పూజ చేస్తే బ్రాహ్మణులు, గుడి బయట పూజలు చేస్తే ద్రవిడియన్స్. సౌత్ ఇండియా ఎల్లమ్మ, మల్లమ్మ, పుల్లమ్మ, మాంకాలమ్మ, డాంకాలమ్మ, బోనాలు, బతుకమ్మ, నాగపంచమి గుడి బయట చెట్ల కిందికి పోతారు, చాట కోసుకుంటారు, వాళ్ళే మంత్రాలు చదువుతారు, వాళ్ళే తింటారు, వాళ్ళే వస్తారు ఇంటికి. బాబనాయన అడిగా గుడి బయట పూజలు చేస్తే ద్రవిడియన్స్, గుడి లోపల పూజలు చేస్తే ఆర్యన్స్. నార్త్ ఇండియన్ గాడ్స్ బ్రాహ్మణ గాడ్స్ బ్రహ్మ విష్ణు, సౌత్ ఇండియన్ గాడ్ ఇలా ముగ్గురిని కలిపి హిందూ రిలీజన్లో త్రిమూర్తులు అంటారు. ఏమని పిలుస్తామా? త్రిమూర్తులు. అంటే నార్త్ ఇండియన్ బ్రాహ్మణ క్యారెక్టర్స్, సౌత్ ఇండియన్ ద్రవిడియన్ క్యారెక్టర్ మిక్స్ అయి ఫైనల్గా ఫామ్ అయిందే హిందూ రిలీజియన్. హిందూ రిలీజియన్ భారతదేశంలో గుప్తుల కాలంలో వచ్చింది. అది హిందూ మతం ఎప్పుడు వచ్చింది? గుప్తులు. అంటే ఫస్ట్ హిందూ రిలీజన్ లేదు, ఏముంది? బ్రాహ్మణ రిలీజన్, వైదిక రిలీజన్. వైదికులు అంటే వారు బ్రాహ్మణులు. మార్పులు చెంది దక్షిణానికి వచ్చి వీళ్ళతో కలిసి బ్రాహ్మణులు, నాన్ బ్రాహ్మణ్స్, నార్త్ ఇండియా కల్చర్, సౌత్ ఇండియన్ కల్చర్, బ్రాహ్మణ కల్చర్, ద్రవిడియన్ కల్చర్ మిక్స్ అయి గుప్తుల కాలంలో హిందూ మతం ఫామ్ అయింది. మరి నార్త్ ఇండియన్ గాడ్స్ అంటే బ్రహ్మ విష్ణు, సౌత్ ఇండియన్ గాడ్స్ శివ. ముగ్గురు త్రిమూర్తులు అంటాము. ఇంగ్లీష్లో బ్రహ్మ అంటే మన క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, సృష్టికర్త. విశ్వాన్ని సృష్టించింది హిందూ మతం ప్రకారం అతను, కాబట్టి జనరేట్ చేసింది కాబట్టి జనరేటర్ అని కూడా అనొచ్చు. మరి ఆయన క్రియేట్ చేస్తే ఈయన ఏం చేసిండు? ఆర్గనైజ్ చేసిండు. ఈ ప్రొటెక్టెడ్ దిస్. ఈయన కాపాడిండు. ఆయన సృష్టికర్త, ఈయన స్థితికారుడు అంటే కాపాడిన, ఆర్గనైజ్ చేసిండు, ఆర్గనైజర్. మరి మూడో కన్ను తెరిస్తే డిస్ట్రాయ్ చేస్తారు, నాశనం చేస్తారమ్మా. కాబట్టి డిస్టేటర్ అనే పేరుతో పిలిచిన. అందుకే నార్త్ ఇండియన్ గా సౌత్ ఇండియన్ కలిసి త్రిమూర్తులను, నార్త్ ఇండియన్ బ్రాహ్మణ కల్చర్, సౌత్ ఇండియన్ కల్చర్ మిక్స్ అయ్యి హిందూ మతం ఫామ్ అయింది. ఆ ముగ్గురు దేవుళ్ళలో ఇంగ్లీష్లో ఉన్న మొదటి అక్షరాలను తీసుకొని జీవోడి గాడ్ అనే పదాన్ని తీసుకొచ్చారు. జీవోడి గాడ్ అంటే దేవుడు అంటే హిందూ మతంలో త్రిమూర్తులు అని అర్థం. అంటే మనకు ఎగ్జామ్లో మతం ఏదో ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతాం, నెక్స్ట్ సివిలైజేషన్ చదువుతాం, ఆడికే గుర్తుంటుంది. కానీ వైదిక మతం అంటే ఏంది, దాన్ని వ్యతిరేకిస్తూ బౌద్ధ జైన మతాలు ఎందుకు వచ్చినాయి, తర్వాత భాగవత మతం ఎందుకు వచ్చింది, తర్వాత హిందూ మతం ఎట్లా ఏర్పడింది, మతపరమైన మార్పులని తెలిస్తే ఒకవేళ ఎగ్జామ్లో ఏది అడిగినా కూడా మనం ఆన్సర్ రాయొచ్చు. అంటే అంత క్లారిటీ ఉండాలి, మనం క్లారిటీ ఉంటే ఆన్సర్ చేయగలుగుతాం. మరి ఇక్కడ నార్త్ ఇండియన్ కల్చర్, సౌత్ ఇండియన్ కల్చర్, హిందూ మతం ఫామ్ అయింది. కాబట్టి మరి ఇక్కడ మన డౌట్ వస్తుంది, సార్ ఆర్యన్ సివిలైజేషన్కు భాగవత రిలీజన్ మధ్య తేడా అయింది. ఆర్యన్ అని ఎవరని చెప్పుకున్నాం? బ్రాహ్మణులే. కానీ హియర్ డ్యూరింగ్ ద ఆర్యన్ సివిలైజేషన్ పీరియడ్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్ టు కండక్ట్ ద ఫైర్ ఆల్టర్స్. హోమాలు చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎక్స్పెండిచర్. ద కామన్ మ్యాన్ నాట్ టు సాక్రిఫైస్ ది ఎనిమల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫైర్ ఆల్టర్స్. జంతు బలి వీళ్ళు ఇచ్చిండ్రు, జంతు బలి ఉన్నది, సంస్కృత భాష ఉన్నది,
బ్రాహ్మణ పద్ధతులు చాలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు పాటించారు. కానీ భాగవత మతం వచ్చేటప్పటికే నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దే రిమూవ్ ఆల్. జంతువు బలి లేదు, సంస్కృతం రాజ్యభాష కాదు, యజ్ఞయాగాలు లేవు, హోమాలు లేవు, ఏం లేవు. ప్రజలంతా రండి, అగరబత్తీలు తీసుకురాకున్నా సరే మేమే ఇస్తాం, భోజనం కూడా పెడతాం ఫ్రీ, ప్రసాదం మాదే, కొబ్బరికాయ మాదే, రండి అని చెప్పారు వీళ్ళు. అందుకే ఇప్పుడు మొత్తం ఇందులో జాయిన్ అయ్యి దీన్ని డెవలప్ చేశారు. అప్పుడు సౌత్ ఇండియన్తో భాగవత మతం కలిసి హిందూ మతం ఫామ్ అయింది. అంటే ఇప్పుడు హిందూ మతంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, భగవంతుని ప్రార్థించుకోవచ్చు. అట్లా అంటే ఫస్ట్ ఇక్కడ రూల్స్ అంటే ఆర్యన్ సివిలైజేషన్, వైదిక్ రిలీజన్. బట్ హిందూ రిలీజన్ అందరిది. ఆర్యన్ సివిలైజేషన్ అంటే వైదిక్ సివిలైజేషన్, వైదిక్ రిలీజన్ అంటే ఓన్లీ బ్రాహ్మణ్ రిలీజన్. బట్ హిందూ రిలీజన్ అంటే అందరిది, నాట్ ఓన్లీ బ్రాహ్మణ్ బట్ ఆల్సో క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఇట్లా హిందూ మతం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాస్ వీళ్ళందరిది హిందూ రిలీజన్. శూద్రుల నుంచి సబ్ క్యాస్ట్ ఏర్పడి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీస్ అంతా మళ్ళీ శూద్రులే. అందులో డిపెండింగ్ ఆన్ దర్ ఎకనామికల్ స్టేటస్ అగైన్ డివైడెడ్ ఇంటూ సబ్ క్యాస్ట్. అంటే వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు? శూద్రులే. ఎక్సెప్ట్ ఫస్ట్ 3 వర్ణాస్, రిమైనింగ్ ఆల్ కమ్స్ అండర్ శూద్రాస్. మొదటి 3 తప్ప మిగతా వాళ్ళంతా కూడా శూద్రులే. మళ్ళీ వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి మళ్ళీ సబ్ డివిజన్ జరిగిందనమాట. సో ఇట్లా మనం గుర్తుంచుకోవాలని, గుర్తుంచుకుంటే మనం ఎగ్జామ్లో ఎట్లా వచ్చిన క్వశ్చన్ రాయొచ్చు. ఇంకో మీకు ఎగ్జామ్లో ఒకటి చెప్తా చూడండి. ఎగ్జామ్లో అడుగుతాడు మహామాత్య అనే ఆఫీసర్లను భారతదేశంలో నియమించింది ఎవరు అని అడుగుతాడు. మహామాత్య అనే అధికారులను భారతదేశంలో నియమించిందని అడుగుతాడు. లేదా అనదర్ క్వశ్చన్, ధర్మ మహామాత్యాస్ ను నియమించింది ఎవరు అని అడుగుతాడు. ధర్మ మహామాత్యాస్ను నియమించిందని అడుగుతాడు. ధర్మ మహామాత్యాస్ అంటాడు. చెప్పండి తేడా. ధర్మ మహామాత్య చెప్పమ్మా. ఓకే, ధర్మ మహామాత్య అని అశోకుడు ఏర్పాటు చేసింది. ఓకే, మహామాత్య అంటే చెప్పండి సార్. ఓకే, టెన్షన్ పడకండి, చికెన్ తిన్నరుగా హాస్టల్లో. ఓకే, ఎప్పుడు వచ్చినా మనకి అది బుల్లెట్ దిగిందా లేదనేది లెక్క, ఎప్పుడు వచ్చినా మనకి సండే చికెన్ తిన్నామా లేదనేది లెక్క, అంతేనా? ఓకే, అట్లా కాదు, ఎప్పుడు వచ్చినామని కాదు, ఇంటికి ఉద్యోగంతో పోయినామా లేదనేది లెక్క. సో ఇక్కడ మీరు అన్నట్టు మహామాత్య మీన్స్ ద ఆఫీసర్స్ ఆఫ్ మహామాత్య అపాయింటెడ్ బై శాతవాహన సెకండ్ రూలర్ కన్వా, అదర్వైజ్ కృష్ణ. కన్వా లేదా కృష్ణుడు అనే రాజు మహామాత్య అనే ఆఫీసర్లను నియమించాడు. ధర్మ మహామాత్యులు అంటే here also we are seeing Mahamatyas, but beside the Mahamatyas ధర్మ అర్ధమ్మ. దీన్ని అశోకుడు, మీరు అన్నట్టు ఎవరమ్మాయి, అశోకుడు నియమించిండమ్మా. అశోక అపాయింటెడ్ ధర్మ మహామాత్య ఆఫీసర్స్. ఎందుకంటే అశోకుడు బికేమ్ యాజ్ ఎ కింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 269 BC. క్రీస్తు పూర్వంలో అశోకుడు రాజైండు. అంతకన్నా ముందు 4 సంవత్సరాల కన్నా ముందు 272 నుంచి సోదరులని సంవరించిండు, తిస్సా అనే వ్యక్తిని తప్ప. అప్పుడు ఈ బికేమ్ యాజ్ 269. Now he has done Kalinga war in the year of 261 BC. He has done Kalinga war. Kalinga యుద్ధాన్ని చేసిండు. After that, by seeing the bloodshed in Kalinga war, he converted into Buddhism 259. బుద్ధిజంలోనికి మారిండు. బౌద్ధ మతాన్ని అశోకుడు స్వీకరించాడు 259లో. అశోకుడు మరి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు కదమ్మా. బౌద్ధంలో ఏముంది? మెసేజ్ ఆఫ్ ద బుద్ధిజం. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ బుద్ధిజం? చెప్పమ్మా. అష్టాంగ మార్గం. నువ్వమ్మా ఏదో ఒకటి చెప్పమ్మా. వెరీ గుడ్. మీరు సార్? అహింస. వెరీ గుడ్. బా, మీరంతా అశోకుని ఫ్రెండ్స్ అమ్మా కాదా?
బౌద్ధ మతంలో ఏముందంటే దమ్మం లేదా ధర్మం అది. ద మెసేజ్ ఆఫ్ బుద్ధిజం ఇస్ దమ్మం ఆర్ ధర్మం. దమ్మం ఆర్ ధర్మం మీన్స్ దట్ ఈస్ ధమ్మ ఆర్ ధర్మ. ధర్మ మీన్స్ వే ఆఫ్ లైఫ్, హౌ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ సొసైటీ, దట్ ఈస్ ధమ్మం ఆర్ ధర్మం. అంటే నీతి నియమాలు కలిగి, నైతిక విలువలు కలిగి, అహింసకు ప్రాధాన్యత ఇచ్చి, చిన్నలను పెద్దలను గౌరవిస్తూ, ఖైదీలను బంధువులను ప్రేమిస్తూ అందరితో కలిసి జీవించడమే దమ్మం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోచింగ్ వస్తారు, వచ్చినప్పుడే ఫీజు కట్టి మంచిగా చదువుకోవాలని అనుకుంటారు. ఫస్ట్ రోజు నీట్గా వస్తారు మంచిగా. రెండో రోజు ఏం చేస్తారు సార్? సినిమా పోతారు. మూడో రోజు దోస్తులు తిరుగుతారు. నాలుగో రోజు థమ్స్అప్ తాగుతారు. పైసలు అయిపోతాయి, మళ్ళీ ఊడిపోతారు, క్లాస్కి రారు. మీ పేరెంట్స్ ఆడతారు, ఏమైందిరా 4 రోజులకే వచ్చినావు, ఫీజు కట్టావు, కాలేజీకి ఇన్స్టిట్యూట్కి కట్టావు, ఏం సంగతి అంటే ఇన్స్టిట్యూట్ పోతా పైసలు అయిపోయినాయి, ఇంకో 20,000 అంటారు. ఇప్పుడు మీ డాడీ అంటాడు, నువ్వు చదివిన చదువు చాలు, రామ్జీ రామ్ ప్రోగ్రామ్ ఉంది వెళ్ళంటారు. నువ్వు పైసలు లేకుంటే వస్తావమ్మా? రావు. అప్పుడు చెట్ల పోటీ గుడ్ల పొడి తిరుగుకుంటా వాళ్ళను వీళ్ళతో కొట్లాడుకుంటా ఊళ్ళలో ఉంటారు. అప్పుడు పల్లెటూరులో ఏమంటారు, ఈ పిల్లగాడు ఎంత లంగమ్మా, మొన్నగాను 50,000 తీసుకుపోయిండు, ఖర్చు చేసుకొని వచ్చిండు, మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్నతో గొడవ పడుతుండు, మంచిగా చదువుకోగా చెట్ల పొడి గుడ్ల పొడి తిరుగుతుండు. మన మిట్ట మధ్యాహ్నం ఊరి చివర గుడిసెలు ఒక అమ్మాయి ఉంటే ఏమో అన్నాడంట, ఎంత లంగా పిల్లగాడమ్మా అని నిన్ను అంటున్నారా? లేదా నువ్వు మంచిగా చదువుకొని ఎగ్జామ్ రాసి ఇంటికి పోయి తిని ఇంట్లోనే పడుకుంటే నలుగురు చూసి ఎంత మంచి పిల్లవాడమ్మా, మంచి ఎగ్జామ్ రాసి అంట, రేపో మాకు జాబ్ వస్తుందంట, వాళ్ళ మామ పిల్లని ఇలా చూస్తుంటూ ఎంత మంచి పిల్లగాడమ్మా. పెళ్ళి అన్నవరకే నువ్వు నవ్వుతున్నావు అంటే అంత డెప్త్ క్వశ్చన్ రాదు ఎగ్జామ్లో, సింపుల్గానే వస్తాయి క్వశ్చన్. అని నువ్వు మంచిగా ఉన్నావు అనుకో ఊర్లో, నిన్ను ప్రజలు అంటే ద పీపుల్ ఆఫ్ ఆర్ విలేజర్స్ కాలింగ్ టు యూ ఇన్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే, హౌ దే ఆర్ కాలింగ్, దట్ ఈస్ ధర్మం. అదే ధర్మం. మంచి మార్గంలో నడుస్తున్నావా, చెడు మార్గమా? మంచి మార్గం నడిస్తే అదే ధర్మం అన్నమాట. మరి ధర్మాన్ని ప్రచారం చేయడానికి టు స్ప్రెడ్ ద ధర్మం అక్రాస్ ద వరల్డ్, అశోక ఎలెక్టెడ్ 3 ways. నెంబర్ 1, ఈ అపాయింటెడ్ ఆఫీసర్స్. 3 మార్గాలు ఎంచుకున్నాడు, అందులో అధికారులు నియమించిండు. అధికారులనే ధర్మ మహామాత్యులు అంటాము. 2, శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్, శాసనాలపై ఇన్ఫర్మేషన్ రాసి శాసనాలు వేయించి ప్రచారం చేసిండు. 3వది స్తూపాలు నిర్మించి సమాచారాన్ని అందులో రాసి ప్రచారం చేసిండు. అంటే అశోకుడు ఏ మతాన్ని స్వీకరించాడు? బుద్ధిజం. సమాచారం ఏముంది? మెసేజ్ ఏంది? మెసేజ్ అంటే దాని సారాంశం అది. మరి ఆ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఎన్ని మార్గాలు ఎంచుకున్నాడు? 3 మార్గాల్లో ఒకటేంది? ఆఫీసర్లే వీళ్ళు. ధర్మ మహామాత్య మీన్స్ మహా మీన్స్ గ్రేట్, మాత్య మీన్స్ ఆఫీసర్ ఆర్ మినిస్టర్ అపాయింటెడ్ బై అశోక టు స్ప్రెడ్ ద ధమ్మం అక్రాస్ ద వరల్డ్. బౌద్ధ మతంలో ఉన్న ధర్మాన్ని ప్రచారం చేయడానికి అశోకుడు 3 మార్గాలు ఎంచుకున్నాడు. అందులో ఒకటి ఆఫీసర్ అంటే మీకు ఎగ్జాంపుల్, కొడుకు కుమార్తె సంఘమిత్ర మహేంద్రను శ్రీలంకకు పంపిండు. సంఘమిత్ర మహేంద్ర కొడుకు కూతురు, మధ్యప్రదేశ్, రట్టిక హిమాలయాస్, సోఫా ఉత్తర బర్మా. అంటే ఇట్లా ప్రపంచం మొత్తం పంపిన ఆయన, పంపి స్ప్రెడ్ చేసిన విషయం. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంది? జిఎస్లో అయితే ఫౌండర్ ఆఫ్ ద బుద్ధిజం అని సింపుల్గా అడిగింది అనుకో, ఏం రాయాలి? బుద్ధుడు. ఫౌండర్ ఆఫ్ ద బుద్ధిజం బుద్ధుడు. బౌద్ధ మత స్థాపకుడు ఎవరు సార్? బుద్ధుడు. మరి బౌద్ధ మతాన్ని ప్రపంచ మతంగా మార్చింది ఎవరు? అశోకుడు. ఎన్ని మార్గాలు ఎంచుకొని ప్రచారం చేసిండు? 3. అది తర్వాత అశోకుడు 259 తర్వాత 250లో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ 3వ బౌద్ధ సమావేశాన్ని రాజధాని పాట్నా లేదా పాటలిపుత్రంలో ఏర్పాటు చేసింది. 249లో అతను లుంబిని వనాన్ని, బర్త్ ప్లేస్ ఆఫ్ ద బుద్ధ, లుంబిని వనాన్ని సందర్శించిండు. 232లో టికెట్ తీసుకొని కనపడకుండా వెళ్ళాడు, మరణించిండమ్మా. డెత్ అంటే ఇంపార్టెంట్ టైం పీరియడ్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అశోక. మరి ఈయన ఏం చేసిండు? మహామాత్య కదా. మహామాత్య ఈయన ఎందుకు ఏర్పాటు చేసిండంటే, కన్వ లేదా కృష్ణుడు అనే శాతవాహన రాజు ఇతను మహారాష్ట్రలోనికి రాజ్యాన్ని స్ప్రెడ్ చేసిండు. ఆంధ్ర రూలర్.
ఈ స్ప్రెడెడ్ ఈస్ కింగ్డమ్ ఇంటూ మరాఠా. ఇక్కడ నాసిక్ అనే ప్రాంతం, మహారాష్ట్రలో కార్లే అనే ప్రాంతం, అండ్ ఆల్సో కన్నిహేరి అనే ప్రాంతాలను జయించి నాసిక్ కార్లే ప్రాంతాల్లో ఈ కన్స్ట్రక్టెడ్ విహారం ఫర్ బుద్ధిస్ట్ సెయింట్స్ ఆర్ మోంక్స్. బౌద్ధ సన్యాసుల కోసం ఒక బిల్డింగ్ కట్టింది. ఆ బిల్డింగ్ ఏమన్నా విహారం అంటే రెస్ట్ రూమ్, విశ్రాంతి గృహాలు. బౌద్ధ సన్యాసుల కోసం నిర్మించిన విశ్రాంతి గృహమే విహారం అంట. అంటే బౌద్ధ సన్యాసులు మత ప్రచార నిమిత్తం తిరుగుతుంటే దేశంలో ఇక్కడ ఉండొచ్చు సత్రాలు, షెల్టర్స్, రెస్ట్ రూమ్స్. మరి ఎవరున్నారు సార్ అందులో? బౌద్ధ సన్యాసులు ఉన్నారు. మరి వారికి భోజనం, వస్త్రాలు, మంచినీరు ప్రొవైడ్ చేయాలి కదా. ప్రొవైడ్ చేయాలంటే ఆఫీసర్ ఉండాలి కదా. ఆ విశ్రాంతి గృహాల నిర్వహణ కోసం కన్వ లేదా కృష్ణుడు అనే రాజు నియమించిన అధికారులే మహామాత్య అంటారు. అది తేడా. దమ్మం అనే పదం ఉంటే అశోకునికి ఆన్సర్ ఇవ్వండి. వితౌట్ దమ్మ వెన్ వి సీ ద మహామాత్య వి షుడ్ గివ్ ఆన్సర్ టు కన్వా. ఆ తేడా మనకు తెలియకపోతే మార్క్ ఎగిరిపోతుంది. క్వశ్చన్ మొత్తం చదవాలి క్లియర్గా. వి షుడ్ రీడ్ క్లియర్లీ క్వశ్చన్, దెన్ వి షుడ్ రీడ్ ఆప్షన్స్, దెన్ సెలెక్ట్ ఆన్సర్స్. సగం చదివి సింపుల్ క్వశ్చన్ అని ఇంకా రుద్దులుగా బయటకు వచ్చినాక పానం చల్లగా అవుతుంది. తెలిసే 4-5 తప్పులు చేస్తాం. మనకు తెలుసు, వి నో వెరీ వెల్ ఐడియా అబౌట్ దట్ ఆన్సర్, ఈవెన్ దో వీ కెన్ డూ మిస్టేక్. తప్పు చేస్తాం. బయటకు వచ్చినాక 4 తప్పులు ఉన్నాయి, 3 తప్పులు ఉన్నాయి, జాబ్ అవుతుంది. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా 2 మార్కులతోనే అవుతుంది, 1 మార్కుతోనే అవుతుంది. అంటే చూడండి, తెలిసి తప్పు చేస్తాం. అది ఎట్లా వస్తుంది? మెంటల్ స్టెబిలిటీ ఉండాలి, చదివింది క్లారిటీ ఉండాలి, రివిజన్ ఉండాలి, రివిజన్ తర్వాత ప్రాక్టీస్ ఉండాలి. ఆ ప్రాక్టీస్లో మిస్టేక్స్ ఏమైనా పోతే ఎందుకు మిస్టేక్ జరిగిందో కన్సల్ట్ లెక్చర్ అని అడిగి తెలుసుకోవాలి. తిరిగి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. అట్లా పర్ఫెక్షన్ వస్తే ఆ ఎగ్జామ్ సెంటర్లో కూడా క్లియర్గా ఉంటాం. అది రావాలంటే ఒక 6 నెలలు కోచింగ్ మంచిగా తీసుకోవాలి, క్లియర్గా చదవాలి. తర్వాత 3-4 మంత్స్ లేదు ఇంకో 6 మంత్స్ రివిజన్ చేయాలి, 3-4 టైమ్స్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చే ఎగ్జామ్ ముందు 2 నెలలు ప్రాక్టీస్ చేయాలి. అట్లా ఒక కాన్ఫిడెంట్, ఒక నెల రోజులు కష్టపడాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉద్యోగం రాదని గుర్తుపెట్టుకో. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉద్యోగం రాదని గుర్తుపెట్టుకో. నీకు తప్ప ఎవరికి ఉద్యోగం రాదని నీ మనసులో అనుకో. ఐ ఆమ్ ద రైట్ పర్సన్, ఇట్ ఈస్ ఎ రైట్ టైం, ఇట్ ఈస్ ఎ రైట్ ప్లేస్ టు బికమింగ్ ఎ ఆఫీసర్. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మన మైండ్లో అనుకోవాలి, నేనే సరైన వ్యక్తిని, ఉద్యోగం వస్తుందని. ఉద్యోగం సాధించడం ముఖ్యం కాదు. స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలేదనేది మనకు క్వశ్చన్ ఉండాలి. ఆయనకు ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వచ్చింది, మనకు ఎందుకు రాదు? మనకు కొంతమంది కింది నుంచి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, పైనుంచి టాప్ రావాలమ్మా. వాళ్ళకి పుస్తకాలనే లెక్చరర్స్ ఉన్నారు, మనం కూడా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, టైం ఉంది, ఎందుకు రాదు అనేది డౌట్లో మన మైండ్లో డౌట్ రావాలి. వచ్చినప్పుడు దానికి దారి దొరుకుతుంది. దారి దొరికినప్పుడు పట్టుదల వస్తుంది. మనిషికి పట్టుదల ఉండాలి, కసి ఉండాలి. నేను సాధిస్తాను. లోకల్ నుంచి గ్లోబల్కి ఎదగాలి, గల్లీ నుంచి ఢిల్లీకి ఎదగాలి, భూమి నుంచి యూనివర్సల్ లెవెల్ ఎదగాలి. అంత పట్టుదల ఉండాలి. మానవ జన్మ మళ్ళీ రాదిగా ఒకటేసారి గ్రూప్ 1 రాసేది. నువ్వు 10 ఏళ్ళకు రాస్తా అంటే ఏమైతే సార్ 10 ఏళ్ళకు నీ పిల్లలే పడిపోతుంది. కాబట్టి ఇప్పుడే సాధించాలి. సాధిస్తే మనకు టైం ఉంటుంది. అంటే ప్రతి టాపిక్, తెలంగాణ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ. మన తెలంగాణ మూమెంట్లో సపరేట్ క్వశ్చన్ పేపరే ఉంటుంది మనకి. పేపర్ గ్రూప్ 2లో 4th పేపర్లో 150 మార్క్స్, అదేవిధంగా గ్రూప్ 1లో 6th పేపర్ 150 మార్క్స్. ఇంకా సిలబస్లో మార్పులు కూడా మనకు వచ్చిన క్లారిటీ. నిన్న మార్పులు చేర్పులు లేవు, దాన్ని తిప్పించిండు అంతే. ఇట్లా తింటానంటే ఇట్లా తినాలంటే ఎట్లా తింటే లోపట్టుకోవడానికి. కాబట్టి నో చేంజెస్ ఇన్ అవర్ సిలబస్. అంటే ప్రతి సిలబస్ వెనకాల, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ స్టేట్ హిస్టరీ వెన్ వి రెడ్ శాతవాహన కింగ్డమ్, శాతవాహన గురించి చదివినాం. వీళ్ళ యొక్క పరిపాలన అంశాలు కానీ, సామాజిక పరిపాలన, సామాజిక అంశాలు కానీ, ఆర్థికపరమైన అంశాలు కానీ, మతపరమైన అంశాలు కానీ, నెక్స్ట్ నిర్మాణాలు, కన్స్ట్రక్షన్స్, ఇవి ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ అని కలిగి ఉంటాయి. అంటే అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్,
and also social issues, economical issues, religious system and also constructions. ఇందులో మనకు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది సోషల్ అండ్ ఎకనామికల్ సిస్టమ్. ఎకనామికల్ అండ్ సోషల్ సిస్టమ్ అది మెన్షన్ చేసింది మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. అది తెలియక ఏందో అనుకుంటాం మనం. అది ఆనాడు శాతవాహనంలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో సోషల్ సిస్టమ్ ఎట్లుంది, చైల్డ్ మ్యారేజెస్ కానీ, డౌరీ సిస్టమ్ కానీ, సతీ సిస్టమ్ కానీ, వీడో రీమ్యారేజెస్ కానీ, ఇలా సోషల్ సిస్టమ్ ఎట్లుంది, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఇవన్నీ ఎలా ఉన్నాయి, మిడివల్లో ఎట్లున్నాయి, మోడర్న్లో ఎట్లున్నాయి. ఇక మీరు ఎంఆర్ఓనో కలెక్టర్ అయితే మీ టేబుల్ మీదకి సమస్యలు ఏమొస్తాయి, ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి. లేదా ఎకనామికల్ ప్రాబ్లమ్స్, అగ్రికల్చర్కి సంబంధించి, ల్యాండ్కి సంబంధించి వస్తుంటాయి. అంటే మన ప్రాచీన కాలంలో ఎలా ఉంది, మధ్యయుగంలో ఎలా ఉంది, మోడర్న్లో ఎట్లా ఉంది తెలుసుకుంటే వచ్చే సంవత్సరం కొంతవరకు ఈజీగా పరిష్కరించగలుగుతాం. అందువల్ల ఇవే మెన్షన్ చేసిండు, ఇవన్నీ చదవాలి. ఆ రాజుకి ఎంతమంది భార్యలు, పెద్ద భార్య పేరు ఎవడు అడగాడు ఎగ్జామ్, ఏమవసరమా, చేసే డ్యూటీకి చదువుకు సంబంధం ఉంటుందా? కానీ ఇంకా రాజుల గురించి చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవాలి. అశోకుడు 5 మందిని చేసుకున్నాడు, 7వ నిజాం 7 మందిని చేసుకున్నాడు, 42 మంది ఇల్లీగల్గా, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఆయనదే. దృశ్యం నవ్వుకోవడానికి అంతే. అది కానీ క్వశ్చన్ రావు. అంటే దేని మీద దృష్టి పెట్టాలనో మనం కాంటెంట్ మొత్తం సిలబస్ చదివిన తర్వాత ఎక్కడ నుంచి ఎగ్జామినర్ క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తుంది, ఏ సబ్జెక్ట్ని ఎక్కడ ఏ విషయాన్ని తగ్గించాలి, ఎక్కడ దేన్ని డెప్త్గా చదవాలనేది మనకు ఐడియా ఉండాలి. అన్ని చదవాలి, చదివే కోణం కొంచెం తెలిసి ఉండాలి. దానికోసం ఈ 2 ఇష్యూస్ మీద ఎక్కువ చదవాలి. మనం చదివినప్పుడు ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మీరు ఏం చేయాలి, క్లియర్గా మన మేడం గారి ఆధ్వర్యంలో ఒక కోర్సు డ్యూరేషన్, ఒక ప్లాన్, ఏ రోజు ఏం జరగలేదు ప్లాన్ మీకు అడ్వాన్స్గా మెసేజ్ వస్తుంది. అక్కడ కన్సర్న్ లెక్చర్లు వచ్చి ఆ విషయాలన్నీ మీకు చెప్తారు. అట్లా ఒక 6 నెలలు 7-8 నెలలు మీరు దాన్ని సిస్టమేటిక్గా వితౌట్ ఫెయిల్ యూ షుడ్ అటెండ్ రెగ్యులర్లీ. ఒక 4 రోజులు వచ్చి 4 రోజులు రాకుంటే మళ్ళీ ఏందో అర్థం కాదు. కాబట్టి రెగ్యులర్గా క్లాసు రావాలి, రెగ్యులర్గా క్లాస్ వినాలి. దాన్ని అదే రోజు ఇంటికి పోయి రివిజన్ చేసుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ రోజు అడగాలి. అట్లా క్లారిటీ వస్తుంది. అట్లా క్లారిటీ వచ్చినప్పుడు ఏంటంటే తర్వాత ఈజీ అవుతుంది మనకు. ఇంకా మనకు పెద్ద బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు జీవితంలో. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సార్? సెల్ ఫోన్. సెల్ ఫోన్ రాగానే ఉరుకుతాం బయటికి. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినట్టు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారా? కాబట్టి క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు సెల్ ఫోన్ జర స్విచ్ ఆఫ్ చేసో సైలెంట్ మోడ్లో పెట్టుకుని రండి. హాస్టల్లో పెట్టగలమా, ఎవరైనా తీసుకుపోతారు. అట్లా సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి. చేస్తే సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టండి, లైఫ్ సెట్ అయిపోతుంది. అట్లా ఒక కోర్స్ కంప్లీట్గా వినండి, తర్వాత రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అది ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, మూవ్మెంట్ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ ప్రతి రోజు ఏదైతే చెప్తామో క్లియర్గా అంత ఎక్స్పీరియన్స్ లెక్చరర్సే ఉంటారు కాబట్టి పూర్తిగా విని రివిజన్ చేసుకోండి. ప్రతిదీ కూడా ఇంకా సబ్జెక్ట్లో మనం ఎట్లా చదవాలో చూద్దాం. అట్లా చదివినప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. డౌట్స్ క్లారిఫై చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి, నీట్గా ప్రిపేర్ కండి. ఓకేనా? అంటే ఇట్లా మోడల్ క్వశ్చన్ చెప్పి నేను ఎట్లా అడుగుతాడు అనేది ఇంకా చాలా ఉంటాయి టెక్నిక్స్. డెమో క్లాస్లో మనం చెప్పలేం కదా. క్లాస్ రూమ్లో అవన్నీ డిస్కషన్ చేద్దాం. మనం ఒక చాప్టర్ తీసుకొని చాప్టర్ అయిపోయిన తర్వాత దాని మీద వచ్చిన ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్యూచర్లో అడిగే ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా డిస్కషన్ చేద్దాం. ఇంకా అది ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్లో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎట్లా రాయాలి వాటన్నిటిని కూడా డిస్కషన్ చేద్దాం, గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి. ఓకేనా? రైట్. ఇంకా ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, రైట్. Thank you.